భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతిని స్థానిక ఎన్టీపీసీ సమత గ్రంథాలయంలో సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమత ఫౌండేషన్ సమత గ్రంథాలయ నిర్వాహకులు దుర్గం ప్రమీల నాగేష్లు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గురించి వివరించారు. ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ఒక గ్రామంలో 1930లో జన్మించి ఈ దేశం గర్వించే భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలను ఏపీజే అబ్దుల్ కలాం అందుకున్నారని తెలిపారు. దేశానికి రాష్ట్రపతి వంటి ఉన్నత స్థాయి పదవిని అలంకరించి ఆ పదవికే వన్న తెచ్చారన్నారు. తన పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని తర్పించారని, చివరికి ఆయన విద్యార్థులకు బోధనలు చేస్తూనే మరణించారంటే ఆయన జీవితం ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అటువంటి గొప్ప వ్యక్తి దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. గ్రంథాలయం నిర్వహిస్తున్నందుకు మమ్మల్ని ఎంతగానో అభిలషిస్తూ ఆదిలాబాద్ జిల్లా నుంచి బంతేజీ భరత్ గైక్వాడ్ గారు విద్యార్థులకు జ్ఞానాన్ని మరింత అందించాలనే ఉద్దేశంతో వారికి ఈ అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారు ఎంతో విజ్ఞాన శాస్త్రవేత్త సైంటిస్ట్ కాబట్టి ఆ సైంటిస్ట్ మన భారతదేశానికి వన్నె తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి, ప్రముఖ మాజీ రాష్ట్రపతి గారు కాబట్టి ఆయన జన్మదినం నాడు ఆయన జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కండక్ట్ చేయమని, విజేతలకు 1000 రూపాయలు బహుమతిగా ఇవ్వమని వారు పంపించడం జరిగింది. ఆ విధంగా వారిచ్చిన 1000 రూపాయలను విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందించడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు. ఇలాగే సమతా ఫౌండేషన్ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. విద్యార్థులకు సంబంధించి వారికి విద్యను అందించి ముందుకు తీసుకెళ్లాలనేసి ఆ విధంగా మేము ప్రోత్సాహం అందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్. ఇంకా ఎవరైనా విద్యావేత్తలు, విద్యాభిమానులు సమతా గ్రంథాలయానికి సహకరించాలి అనుకుంటే మీ యొక్క విద్యాదానం చాలా గొప్పది కాబట్టి మీరు ఎంతో కొంత ప్రోత్సాహకంగా ఉండేందుకు బహుమతి రూపంగా ఇవ్వాలనుకుంటే మీరు కూడా ఇవ్వవచ్చు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. విద్యాభిమానులందరూ కూడా ఎనీ టైం మీరు ఏదైనా కూడా ప్రోత్సాహకంగా క్యాష్ రూపంగా ఇవ్వచ్చు, లేదంటే బుక్స్ ఇవ్వచ్చు, పిల్లలకు సంబంధించి క్విజ్, ఇలా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఏదైనా కూడా మీరు ఇచ్చేయవచ్చు. అందరికీ స్వాగతం.